సో జియో యాప్లో మనం మొబైల్ ప్లాన్స్ని ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, మనకు కావాల్సిన ప్లాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి కంప్లీట్గా ఇందులో చెప్తాను. మనం రెగ్యులర్గా ఫోన్పేలో రీఛార్జ్ చేస్తుంటాం, అందులో 3 to 4 రూపీస్ ఎక్స్ట్రా కట్ అవుతుంది. ఇందులో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సో సింపుల్గా మనకు కావాల్సిన ప్లాన్ని డైరెక్ట్గా ప్లాన్ ఎంత కాస్ట్ ఉందో అంత మాత్రం రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ మనం రీఛార్జ్ చేసే ముందు ఇప్పటివరకు రీఛార్జ్ చేస్తున్నాం, కానీ బెస్ట్ ప్లాన్ మనకి ఎంత ఏంటి 3 మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే బెటరా, లేదంటే ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటే, రెండింటికి కంపారిజన్ కూడా మీకు ఈరోజు క్యాలిక్యులేషన్తో చూపిస్తాను. మీకు 3 మంత్స్ రీఛార్జ్ చేసేటప్పుడు కొంచెం బడ్జెట్ ఎక్కువైనప్పుడు కూడా మీకు అది 1 మంత్ కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా మీకు ఇందులో చూపిస్తాను. ఇప్పుడు నా రీఛార్జ్ ప్లాన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రీఛార్జ్ అని బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి రీఛార్జ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు రిమైనింగ్ ప్లాన్స్ కూడా చూపిస్తాను. దానికోసం ఎక్స్ప్లోర్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. లేదా రీఛార్జ్ పై క్లిక్ చేసినా మీకు అక్కడ కనిపిస్తుంది. సో స్క్రీన్ ఓపెన్ అయిన వెంటనే పైన మీకు నెంబర్ కనిపిస్తుంది, మీ మొబైల్ నెంబర్. కావాలంటే అక్కడ మీకు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ నెంబర్పై క్లిక్ చేసి కొత్త నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా ఎంటర్ చేసుకుని మొబైల్ని సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్స్ని. ఎందుకంటే మనకి 2-3 నెంబర్స్ కూడా కొన్నిసార్లు రీఛార్జ్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు బాగా హైలైట్ అయి ఉంది ప్రో జెమినీ వర్త్ 35,000, అంటే ఇయర్లీ 35,000 కాస్ట్ ఉండే జెమినీ అనమాట. మనకి 349 రూపీస్కి మనకి అవైలబుల్ ఉంటుంది. 28 డేస్ ఉంటుంది. అలానే 2 GB పెర్ డే. ఓకే, 2 GB పెర్ డే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ప్లానా కాదా అంటే, మనకి ఈ ప్లాన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఈ ప్లాన్తో 28 డేస్ రెగ్యులర్గా మనకి వస్తుంది. రీఛార్జ్ 2 GB పెర్ డే వస్తుంది. మీ మొబైల్ 5G అయితే మీకు అన్లిమిటెడ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 2 GB పెర్ డే వాయిస్ అన్లిమిటెడ్ వస్తుంది. ఇక్కడ పైన ట్రూ 5G అని వస్తుంది, అంటే మీకు అన్లిమిటెడ్ 5G అయితే వస్తుంది. 5G నెట్వర్క్ ఉన్నంత వరకు మీకు ఇక్కడ మీకు చూపిస్తుంది. చూడండి, నేను పైన చూడండి, అక్కడ 5G చూపిస్తుంది. చూడండి, మీకు 5G అక్కడ చూపించినంత వరకు మీకు అన్లిమిటెడ్ నెట్వర్క్ అనేది ఉంటుంది. సో మనకి తెలియదు హైస్ట్ ఎంత GB, 10 GB, 30 GB, 100 GB యూజ్ చేసుకోవచ్చు మనకి తెలియదు, కానీ మన యూజెస్ పర్పస్ మనకి అది సరిపోతుంది. అయితే ఈ ప్లాన్ కాకుండా ఆల్టర్నేటివ్ ప్లాను ఎంత, దాన్ని బట్టి మనం ఎంత రీఛార్జ్ చేసుకోవచ్చు. అక్కడ చూసినట్టుంటే మీకు చాలా ప్లాన్స్ ఉంటాయి. అసలు ఈ ప్లాన్స్ అన్నీ మనకి వర్త్ కావద్దని చెప్పడానికి మీకు 2 లేదా 3 ప్లాన్స్ మాత్రం సజెస్ట్ చేస్తాను. ఇక్కడ మీకు 2 GB పెర్ డే ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్లస్ పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 2 GB పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నేను ఒక ప్లాన్ సజెస్ట్ చేస్తాను. 349 ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. దీనికి ప్రో జెమినీ కూడా వస్తుంది, ట్రూ 5G వస్తుంది. 859 84 డేస్ 2 GB పెర్ డే. ఓకే, 899 ఈ ప్లాన్ వర్త, లేదా 749. ఈ 3 ప్లాన్స్లో ఏ ప్లాన్ బెస్ట్ అని చెప్తాను. నేను ఇప్పుడు 899కి 859కి కంపారిజన్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 859కి, అలానే మనకి ఇంతకుముందు చూసుకున్న ఎంత ప్లాన్ అంటే 349. ఓకే, 349 కదా, ఇది పెర్ 28 డేస్కి. అది మనం ఎవ్రీ మంత్ మనం 349 రీఛార్జ్ చేస్తే 2 GB వస్తుంది, 5G అన్లిమిటెడ్ వస్తుంది కదా. మనం ఇంటూ 3 మంత్స్ 328 కదా, 3 మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే ఎంత అవుతుంది, 1050 రూపీస్ అప్రాక్సిమేట్లీ. సో 1047 రూపీస్, అంటే 1050 రూపాయలు మనకు పడుతుంది. ఓకే, 3 మంత్స్కి అంత. సో 28 into 3 అంటే అదే 84 డేస్కి మనకి ఎంత పడుతుంది, 1047 రూపీస్ మనకు పడుతుంది కదా. అదే మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటే అదే 2 GB ప్లాన్ మీకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి, అదే 2 GB ప్లాన్ 84 డేస్కి 859 కాస్ట్ పడుతుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, -859. అంటే మీరు ఎవ్రీ మంత్ 349 రీఛార్జ్ చేసుకుంటే 2 GB అన్లిమిటెడ్కి మీకు 1047 పడుతుంది. అదే మీకు 3 మంత్స్కి ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 859 పడుతుంది. అంటే మీకు అప్రాక్సిమేట్లీ 188, అంటే 200 రూపీస్ డిఫరెన్స్ అని మీకు కనిపిస్తుంది. 190 రూపీస్ డిఫరెన్స్ అని ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే డివైడెడ్ బై 3, ఎవ్రీ మంత్ 60 రూపీస్ ఎక్స్ట్రా మీకు కాస్ట్ అనేది మీకు పడుతుంది మీరు ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటే. నేను సజెస్ట్ చేస్తాను 859 రీఛార్జ్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఇదైతే మీకు బెటర్ ప్లాన్ అని చెప్తాను. ఇప్పుడు మనకి దగ్గరలో ఉండే 899కి 859కి డిఫరెన్స్ ఏదో చూద్దాం. అది 859కి డివైడెడ్ బై 84 డేస్ తీసుకుంటే పెర్ మంత్ 10 రూపీస్ మనకి కాస్ట్ పడుతుంది. ఓకే, ఇప్పుడు 84 డేస్ కాకుండా 90 డేస్ 84 డేస్ కదా. సో ఇంటూ 90 డేస్ చేస్తే మనకి 920 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో 920 రూపీస్ కాస్ట్ అవుతుంది, కానీ ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 859 రూపీస్ పడుతుంది. 899 రూపీస్
సో మీరు 899 రీఛార్జ్ చేసుకుంటే మీకు 90 డేస్ వస్తుంది. డివైడెడ్ బై 90 డేస్ చేసుకుంటే మీకు ఇక్కడ 9 రూపీస్ అంటే చిన్న డిఫరెన్స్ వస్తుంది, కానీ అప్రాక్సిమేట్లీ 899కి మైనస్ అండ్ 859కి మీకు 40 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఎంటైర్ డిఫరెన్స్ చూసుకుంటే మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందని 40 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ చేస్తున్నారు, కానీ మీకు ఎంటైర్ ఎంత అంటే 188 ఎంత కాస్ట్ వచ్చింది కదా, ప్లస్ ఇప్పుడు 20 రూపీస్. సో 208 రూపీస్ అనేది మీకు సేవ్ అవుతుంది. ఎప్పుడు 899 రీఛార్జ్ చేసుకుంటే మీరు 899 రీఛార్జ్ చేసుకుంటే మీకు 208 రూపీస్ మీకు సేవ్ అవుతుంది. 859 రీఛార్జ్ చేసుకుంటే మీకు 188 అప్రాక్సిమేట్లీ 190 రూపీస్ సేవ్ అవుతుంది. అంటే డిఫరెన్స్ 20 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే 349 అనేది రీఛార్జ్ చేసుకుంటే కనుక నేను దానికి బెస్ట్ ప్లాన్ ఏంటంటే 859 సజెస్ట్ చేస్తాను. అది మాత్రం రీఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే 2 GB per day వస్తుంది. మీరు 40 రూపీస్ ఎక్స్ట్రా ఈ రెండిట్లో ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా మీకు వర్తే ఉంటుందన్నమాట. ఓకే, ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏమవుతుందంటే సో ఇందులో 84 డేస్ వస్తుంది, 2 GB per day వస్తుంది. అలాగే 5G సిగ్నల్ మనకు 5 వచ్చినట్టుకుంటే అన్లిమిటెడ్ వస్తుంది. అలానే మనకి 100 SMS per day వస్తుంది. అలానే మీరు జియో హాట్స్టార్ మొబైల్ని సబ్స్క్రిప్షన్ 3 months ఫ్రీగా వాడుకోవచ్చు. అలానే జియో AI క్లౌడ్ 50 GB ఫ్రీని వాడుకోవచ్చు మీరు రీఛార్జ్ చేసుకున్నంత వరకు. అండ్ 18 months అంటే సంవత్సరంన్నర వరకు మీరు 35,000 వర్త్ ఉండే జెమినీ క్లౌడ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నానో బనానా యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆఫర్లో పెట్టారు. ఎందుకంటే ఈ ప్లాన్స్ అంటే జియో వాళ్ళు వాళ్ళ సబ్స్క్రిప్షన్ని పే చేసుకుంటున్నారు జెమినీ వాళ్ళకి. రేపొద్దున మనకి ఇదే కాస్ట్ జెమినీ AI కాస్ట్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి మనకి వాళ్ళు పే చేసుకుని మనకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎవరైతే జెమినీ AI ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను 349 ఈ ప్లాన్ సజెస్ట్ చేస్తాను. అది ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు 859 కదా, 859ని నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి రీఛార్జ్ చేస్తాను. సో 859 క్లిక్ చేశాను కదా, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అప్గ్రేడ్ టు 849 నాట్ నౌ కంటిన్యూ అంటే. సో రెండిట్లో మీకు మోటివేట్ చేస్తుంది 899ని రీఛార్జ్ చేసుకోమని. సో ఈసారికి అది రీఛార్జ్ చేద్దాం, చూద్దాం. ఫస్ట్ టైం రీఛార్జ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం రీఛార్జ్ చేస్తున్నాను కాబట్టి అప్గ్రేడ్ టు 899. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఫోన్పే లేదా గూగుల్ పే అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఫోన్పేని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ కనిపించకపోవచ్చు. పిన్ ఎంటర్ చేస్తాను. ఆ స్క్రీన్ వరకు అయితే మీకు రికార్డ్ అవుతుంది. తర్వాత బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, నో ప్రాబ్లం. అక్కడ పిన్ స్క్రీన్ మీనింగ్ అనమాట. సో మీకు 899 ఉంది కదా, దానిపై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. సో వెయిట్ చేయండి. ఇక్కడ మీకు మా మొబైల్లో ఉండే అన్ని బ్యాంక్స్ని అడుగుతుంది. ఇక్కడ మీకు పే క్లిక్ చేసిన మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఓకే, మీకు పిన్ అడుగుతుంది. అక్కడ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. మనకి రెగ్యులర్గా యూజ్ చేసే పిన్ అడుగుతుంది. ఇక్కడ నేను పిన్ ఎంటర్ చేస్తాను. సో పిన్ ఎంటర్ చేసిన వెంటనే పే క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మీకు ఆ స్క్రీన్ రికార్డింగ్ అని కనిపిస్తుంది. సో రీఛార్జ్ అనేది సక్సెస్ అయిపోయింది. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ కనిపిస్తుంది. మీరు ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అయితే బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళి రీఛార్జ్ అనేది చూడండి. కంగ్రాచులేషన్స్ 3 months అనేది రీఛార్జ్ ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూసినట్టు 3 months జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంది. జియో నెంబర్ పని ఈ నెంబర్తో మీకు లాగిన్ అవ్వాలి ఇందులో జియో హాట్స్టార్లో. ఓకే, ఇక్కడ చూడండి, స్టార్ట్ 2026 ప్రో జెమినీ AI 18 months వరకు నేను ఫ్రీగా జెమినీ AIని యూజ్ చేసుకోవచ్చు. క్లైమ్ చేసుకోమంటుంది. నేను ఆల్రెడీ క్లైమ్ చేసుకున్నాను, నో ఇష్యూ. సో నా మొబైల్ నెంబర్పై రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. సో ఇప్పుడు క్లైమ్ చేయకపోయినా మీకు నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా క్లైమ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, నా మొబైల్ నెంబర్ రీఛార్జ్ అయితే అయిపోయింది. డన్ క్లిక్ చేసిన వెంటనే మీకు మెయిన్ స్క్రీన్కి వెళ్తుంది. అక్కడ రీఛార్జ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మీకు రేటింగ్ కూడా ఉంది. లేటర్ నెంబర్ క్లిక్ చేశాను. ఇక్కడ మెయిన్ స్క్రీన్లో ఇక్కడ అప్డేట్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా అన్లిమిటెడ్ 5G వచ్చింది, 2 GB per day వచ్చింది. అలానే మనకి ఈ ప్లాన్ పై క్లిక్ చేసిన వెంటనే చెక్ యూజేజ్. సో యూ ప్లాన్ పై క్లిక్ చేసి మనం కంప్లీట్ డీటెయిల్స్ని చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 20 GB లెఫ్ట్ అవుట్ ఆఫ్ 20. అంటే ఎప్పుడంటే మనకి ఈ 20 GB వల్ల మన బెనిఫిట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే 4G సిగ్నల్ వస్తుంది, 4G సిగ్నల్ వస్తూ మనకి ఆ రోజు 2 GB అయిపోయింది. 5G సిగ్నల్ వస్తే అన్లిమిటెడ్, 4G సిగ్నల్ వస్తుంది, ఆ రోజు 2 GB అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు 20 GBని కన్జ్యూమ్ అవుతుంది, అక్కడ ఖర్చు అవుతుంది. ఆ రోజు మనం 500 MB వాడినా, 100 MB వాడినా, 1 GB వాడినా ఇందులో ఖర్చు అవుతుంది.
మీరు 5 సిగ్నల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇది ఖర్చు అవ్వడం ఆగిపోతుంది, కన్జ్యూమ్ అవ్వడం. ఈ 2 GB అనేది మనకు కంటిన్యూ వర్క్ అవుతుంది. ఇది అయిపోయిన రోజు ఇది కన్జ్యూమ్ అవుతుంది, అంతవరకు ఇది మిగిలిపోతుంది. ఈ 2 GB ఆ రోజు 2 GB వాడేసి సపోజ్ మీరు 5G సిగ్నల్ని ప్లేస్లో అనుకుంటే నెట్ వాడినట్టుకుంటే అక్కడ 2 GB కన్జ్యూమ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ 20 GB per left ఇందులో ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇది మీరు 3 months వరకు 90 days వరకు వాడుకోవచ్చు. ఆ రోజుకు 100 MB మనకి ఎమర్జెన్సీ కావాలంటే ఇందులో కట్ అవుతుంది అన్నమాట. ఇది మీకు తెలిసిందే. ఓకే, 100 SMS per day, అన్లిమిటెడ్ వాయిస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మై సబ్స్క్రిప్షన్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇంకేమైనా ఉందంటే ఇక్కడ చూడండి 2 సబ్స్క్రిప్షన్స్ నాకు వచ్చాయి. గూగుల్ AI Pro ఉంది, ఎక్స్పైర్స్ May 28 అంట. సో నా లాస్ట్ రీఛార్జ్ ఎప్పుడైంది అప్పటి వరకు ఇది ఎక్స్పైర్ అవుతూ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే 90 days ట్రయల్ జియో హాట్స్టార్ మీరు క్రికెట్ ఎక్కువగా చూస్తుంటే హాట్స్టార్ కూడా మనకు June 29 వరకు నాకు ఈ ఆఫర్ ఉంది. ఈ సబ్స్క్రిప్షన్ మనకి ఈ విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ 899 లేదంటే 859 రీఛార్జ్ వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, మనకి మొత్తానికి చాలా అమౌంట్ అనేది మిగులుతుంది. అట్ ఏ టైం పే చేయడం అన్న దగ్గర ఉండకపోవచ్చు, కానీ 899 డివైడెడ్ బై 90 చేస్తే మనకి ఎంత అవుతుంది చూడండి, ₹9.98 పడుతుంది. అదే మనం 28 daysకి ఆ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹280 మనకి పడుతుంది. కానీ మనం ఎంత పే చేస్తున్నాం, $349 ₹70 ఎక్స్ట్రా పే చేస్తున్నాం మనం. అయితే 350 అనేది రీఛార్జ్ చేసినట్టు ఉంటుంది, 349 ఇంత డిఫరెన్స్ ఉంటుంది. కానీ అమౌంట్ లేకపోయినా మంత్లీ 3 months కోసం రీఛార్జ్ చేసుకుంటే మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది, ₹69 ఇంటూ 3 monthsకి ఎంత పడుతుంది, ఇంటూ 3 monthsకి ₹207. సో మనం సింపుల్గా ఒక బిర్యానీ కొనుక్కొని తినుకోవచ్చు ఎప్పుడు వన్స్ రీఛార్జ్ చేశాక రిమైనింగ్ అమౌంట్ అనమాట. ఓకే, ఎవ్రీ 3 monthsకి ఒక బిర్యానీ తినవచ్చు. సో దానివల్ల ఇది బెనిఫిట్ అనమాట. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే 448 ప్లాన్ ఉంది, అన్లిమిటెడ్ వాయిస్ నో డేటా. ఆ ప్లాన్ గురించి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.